పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాలో ఉన్న లోట్లు సరిచేసి నీ సందులో నీ ఆత్మ ద్వారా నీ ఆనందం పొందినట్లుగా అనుగ్రహించు. నీ జీవాన్ని మేము పొందగలడు కృప చూపించి నడిపించు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆయన సజీవుడు కనుక మనం సజీవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉండి మెలుగుతూ ఉండాలి. ముందే ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో అది మనకు అర్థమవుతుంది. మన భూమిని ఎలా దున్నుతాం అలాగే మన హృదయాన్ని కూడా మనం దున్నుకొని రావాలి. రైట్. పోయిన ఆదివారం మనం చాలా చర్చెస్లో యేసు ప్రభు యెరూషలేములోనికి గాడిద మీద ఎక్కి వెళ్ళడం చూస్తున్నాం. ఈ వారం అంతా కూడా ఇది పరిశుద్ధ వారం. యేసు ప్రభు, ఆ తర్వాత మనం యేసు ప్రభువుని అప్పగించడం, ఆయన దగ్గర నుండి అందరూ వెళ్ళిపోవడం. అలాగే ఫ్రైడే రోజున ఏం చూస్తున్నాము, ఆయన సిలువను గురించి ధ్యానం చేసుకుంటాం. ఇప్పుడు సిలువ అయిపోయిన తర్వాత అక్కడతో కొంతమంది ఈ ఆయన జ్ఞాపకం చేసుకునేటటువంటిది అయిపోయిందేమో అన్నట్లుగా ఫీల్ అవుతారు. కానీ ఆయన సిలువ వేయబడి సమాధిలోనే ఉన్నాడా? లేడు. ఏమేడు? మూడవ రోజున ఏమయ్యాడు ఆయన? తిరిగి గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి. రైట్. ఆయన తిరిగి లేచి, ఆయన సమాధిలోనే ఉన్నాడా? చనిపోయి అలాగే ఉన్నాడా? రైట్. సో మనుషులు చనిపోయిన తర్వాత ఇంకా తిరిగి రారు అని అనుకుంటారు. కానీ యేసు ప్రభు విషయంలో అలా కాదు. ఆయన సిలువేయక ముందు పిలాతు, రోమన్ గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. రోమన్ గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఆ పిలాతు ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు యూదుల రాజువా అని అడుగుతాడు. నువ్వు యూదుల రాజువా? 20 లూకా సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా అది ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. సో మొత్తం మీద ఈయన యూదుల రాజు అనే సంగతి పిలాతుకు కూడా దేవుడు బయలుపరిచాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, కొంత భయం ఉంది ఆయనకి. పిలాతుకు కొంత భయం ఉంది. ఏమన్నాడంటే, ఇతని యందు నాకు ఏ దోషం కనబడలేదని అంటున్నాడు. ఇతని యందు ఏ దోషంలో కనబడలేదని ఏం చేస్తున్నాడు? మొత్తం మీద వాళ్ళని అప్పగించేశాడు, ఆయనను అప్పగించేశాడు. సిలువ వేయబడ్డానికి కొరడాలతో కొట్టించి సిలువ వేయబడ్డానికి అప్పగించేశాడు. ఇది చాలా భయంకరమైనటువంటి మరణం. ఇది చాలా భయంకరమైనటువంటి మరణం. ఊహించలేనటువంటి, ఎవరు ఊహించలేనటువంటి కర్కశమైనటువంటి, చాలా నీచమైనటువంటి మరణం. సో మొత్తం మీద ఆయన చనిపోయాడు. అందరూ విచారంగా ఉన్నారు. చాలా 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 విచారంగా ఉన్నారు. ఆయన వెంబడించిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఈయన మమ్మలను ఈ రోమ ప్రభుత్వం నుంచి తప్పిస్తాడు, విడుదల చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఆయన అసలు ఎందుకు వచ్చాడు అనేది ఆయన గ్రహించలేకపోతున్నారు. మనుషులకు పాప విమోచన, విడుదల, పాప బంధకముల నుంచి మనుషులను విడుదల చేయడానికి, రక్షణ మార్గమును చూపించడానికి, అలాగే
వారికి అనేకమైనటువంటి సత్యములను బోధించాడు. ఏమవుతుంది, ఆదివారమున ఉదయమే ఇద్దరు స్త్రీలు ఆ సమాధి దగ్గరకు ఎందుకు వెళ్తున్నారంటే, సమాధిలో ఉన్నటువంటి యేసయ్య యొక్క శరీరానికి, దేహమునకు సుగంధ ద్రవ్యములు పూసి సరైనటువంటి బరియల్ కొరకు వారు సిద్ధపడి వచ్చారు, ఆ పూయడానికి వచ్చారు. 24వ అధ్యాయం, దాని తర్వాత అధ్యాయం 1-2 వచనం చూద్దాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని, రాత్రంతా సిద్ధపరచుకున్నారు, తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి మనసంతా సమాధి మీదే ఉంది. మనసంతా సమాధి మీద ఉంది. సో ఆ సమాధి దగ్గరకు వచ్చి ఏం చూశారంటే, వాళ్ళు ఏ దృష్టిని చూశారు, వాళ్ళు దొరలింపబడి ఉండుట రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహం కనబడలేదు, వారికి కనబడలేదు. కానీ అక్కడ ఏం చూస్తున్నాం, 6వ వచనంలో ఏం చూస్తున్నాం చూడండి. అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి ఉన్నారు. అక్కడ ప్రకాశమైన వస్త్రం, ఆ వస్త్రాలే వీళ్ళు. అదే ఈ సమాధి మీద క్యాండిల్స్ వెలిగిస్తారు, ఇంకా రకరకాల లైటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఏళ్ళే ఒక లైటింగ్, ఈ దూతలు, ఈ ప్రకాశమైన దేవదూతలే వీళ్ళ లైటింగ్, వీళ్ళ వస్త్రాలే లైటింగ్. ఆ చుట్టుపక్కల అంతా కూడా లైటింగ్ ఎవరో కరెంట్ పెట్టినట్టు అంత లైటింగ్ అయిపోయింది. ప్రకాశమైనటువంటి వస్త్రం ధరించిన ఇద్దరు ఉన్నారంట అక్కడ. వాళ్ళు ఏమంటున్నారు 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. చాలు ఆ 2 మాటలు చాలు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచాడు. ఎంత ఆశ్చర్యం అది! దేవదూతలు వీళ్ళకి చెప్పాల్సి వచ్చింది, ఆయన ఇక్కడ లేడు అంతే. ఈ రాయి దొర్లించబడడం వీళ్ళు చూశారు, వీళ్ళు షాక్ అయిపోయారు, అదిరిపోయారు అంతే. ఎప్పుడు కూడా అనుకున్న రీతిగా ఇటువంటి సంఘటన ఎప్పుడు కని విని ఎరగలేదు, లేరు వాడు. 5వ వచనంలో నేను చూస్తున్నాను. 5వ వచనంలో వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుచున్నారు? 7వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోడని వారితో అన్నారు. చూడండి, యేసుప్రభు ముందే చెప్పాడు వాళ్ళకి, నేను హింసించబడతాను, సిలువేయబడతాను, అలాగే సమాధి చేయబడతాను, ఇంకేం చెప్పాడు ఆయన, 3వ దినం నేను లేస్తాను. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనంలో ఏముంది? 7వ వచనంలో మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. సో ఈ సమయంలో ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంతవరకు ఉన్నారు, కానీ ఏమేమి జరుగుతుంది, వాళ్ళ మందమతుల వల్లలాగే ఏమి లైఫ్లెస్ క్రీచర్స్ లాగా వెంబడిస్తున్నాను తప్ప ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు అనేది స్పష్టంగా ప్రతి మాట వాళ్ళు పట్టుకోవడం లేదు. వాళ్ళు మనం యేసుప్రభువుని వెంబడిస్తున్నాము, కానీ మాటలు మర్చిపోతున్నాం. బైబిల్ చదువుతున్నాము, ఏం చదువుతున్నాము మర్చిపోతున్నాం. ధ్యానిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆత్మతో ధ్యానించట్లేదు. దేవుని ఆత్మ మనల్ని నిజంగా తాగితే ప్రతి విషయాన్ని చక్కగా గమనిస్తాం. మనం ఏమేమి చెప్తున్నాడో అవన్నీ గ్రహించుకుంటాం. మనం
మనం గ్రహించుకోవాలి, జీర్ణం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది జ్ఞాపకం చేసుకోరు. అందుకని కంఠస్థం చేయాలని చెప్తాను. దేవుని యొక్క వాక్యమును కంఠస్థం చేయించాలి, నువ్వు చేయాలి. వాళ్ళు ఇతరులు చేశారు లేదో నువ్వు చూడాలి. మాటికి మీరు జ్ఞాపకం చేసుకో, అదైనా ఆత్మ ద్వారా జ్ఞాపకం చేసుకో. ఏమన్నా మీరు జ్ఞాపకం చేసుకో, రిమెంబర్. ఆయన ఏం చెప్పాడు అనేది మీకు జ్ఞాపకం లేదా? సమాధిలోకి వెళ్తారంటే మర్చిపోయి వెళ్ళిపోతున్నారా? ఆయన చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోకుండా మనం ఎన్ని సుగంధ ద్రవ్యాలు చేసినా, ఎంత ఆ సమాధికి ఎంత సింగారించినా, ఈ కార్యములన్నీ కూడా నిర్జీవ క్రియలే, డెడ్ వర్క్స్. 8వ వచనం ఉంది, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. మనంతటా మనం జ్ఞాపకం చేసుకునే శక్తి ఉండదు మనకి. ఆయనని విడిచిపెట్టేస్తాం. ఆయనను విడిచిపెట్టేసామంటే భౌతికంగా వెంబడించవచ్చు, కానీ ఆయన మాటలు లేకుండా ఆయనను వెంబడించిన ప్రయోజనం లేదు. విడిచిపెట్టినట్టే లెక్క. కావలసిన వాక్యం, కావలసినటువంటి ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు, యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు ఎప్పటికప్పుడు మనం దానిని జ్ఞాపం చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వు రాసుకోవాలి. పలానా రోజున దేవుడు నన్ను ఇలా హెచ్చరించాడు, అది రాసుకొని తిరగేసుకుంటూ ఉండాలి. ఏ రోజు నిన్ను ఏం గద్దించాడు, ఏ రోజున ఏమి హెచ్చరిక చేశాడు. మందమత్తనం అంటే ఏంటి? అవన్నీ జ్ఞాపకం చేసుకోవడం, పక్కన పెట్టడమే. నీకు నోట్స్ ఉండవచ్చు, అది తాళం వేసి పెట్టుకున్న ప్రయోజనం ఏంటి? ఆయన ఏ రోజు ఏం మాట్లాడాలి అనేది, అసలు రక్షణ పొందినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత నువ్వు ఆయా కూటల్లో దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు. కొన్నిసార్లు ఈ వాక్యం వింటున్నప్పుడు నాకు దేవుడు నా ఫలానా పాపముని జ్ఞాపకం చేశాడు, ఫలానా ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ద్వారా నాతో మాట్లాడాడు, నేనెంత తగ్గిపోయాను, దేవుడు ఎంతమంది చెప్పినవన్నీ కూడా మర్చిపోయి నేను మామూలుగా అయిపోయాను, ఎందుకు ఇలాగ అయిపోయాను అనేది నీకు దేవుడు ఎవరి ద్వారానో బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అంత పట్టించుకోవట్లేదు. అప్పుడు ఇంకేమవుతుంది? నీకు ఇంకా కఠినమైన చీకటి నీళ్ళకి వస్తుంది. ఎప్పటికప్పుడు శిష్యులు మర్చిపోతూనే ఉన్నారు. అందుకని యేసయ్య వాళ్ళని మందమతులారా అని పిలిచాడు. 24వ అధ్యాయం 2వ భాగంలో మనం చూస్తే ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు మందమతులు, దేవుని యొక్క మాటలను నమ్మని మందమతులారా, ఓ ఈ ఫూల్స్ అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మర్చిపోతే, ఆయన నీకు చేసినటువంటి హెచ్చరికలు నువ్వు మర్చిపోతే, హెచ్చరికలు చేసిన తర్వాత కూడా నువ్వు లెక్క చేయకపోతే ఇక సాతాను బలంగా నేను పట్టుకుంటాడు. ఆయన ఏం హెచ్చరిక చేశాడు, ఎప్పుడు చేశాడు, ఆ హెచ్చరికలు నువ్వేం చేసావు, దాన్ని ఎంతవరకు పట్టించుకున్నావు. ఆయన చెప్పినటువంటి లెసన్స్, ఫస్ట్ లెసన్ మర్చిపోతే సెకండ్ లెసన్ ఎలా వస్తుంది నీకు? ఈ 2 లెసన్స్ మర్చిపోతే మూడో పాఠం ఎలా వస్తుంది నీకు? సో ఫస్ట్ నీతో అసలు నువ్వు ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు, ఆయనను వెంబడించడం ప్రారంభించినప్పుడు ఏ రోజున ఏమేమి మాట్లాడుతున్నాడు, కానీ మరియా గురించి చేస్తున్నావు అంటే ఏమేమి జరుగుతున్నావన్నీ భద్రం చేసుకుంటుందంట, హృదయంలో భద్రం చేసుకుంటుంది. ఏదేమైనప్పటికీ నీ పరిశుద్ధాత్ముడు నీలో పని చేయకపోతే నువ్వు మర్చిపోతావు. మర్చిపోవడం అనేది చాలా 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 భయంకరమైనటువంటి బుద్ధిహీనతలోనికి నిన్ను తీసుకుని వెళ్తాం. మళ్ళీ అదే అధ్యాయం మనం చూద్దాం. 12వ వచనం 23వ అధ్యాయం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే వీళ్ళు సిలువను చూశారు. ఆ సిలువలో ఏం విన్నారు మనకు తెలుసు. మొదటి మాట అంటే చెప్పగలరు, అదేనా మాటికి జ్ఞాపకం చేస్తే చెప్పగలరు, రైట్. అలాగే 2 దొంగలు తీసుకెళ్ళారట. ఆయనతో పాటు 2 దొంగలను సిలువేశారు. సో సిలువేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి మాట విన్నారు. తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమనే మాటలు 2 విన్నారు. అక్కడున్న వాళ్ళు విన్నారు. ఒకడేమో హృదయం కఠినపరుచుకుంటున్నాడు, నువ్వు దిగు,
మమ్మల్ని కూడా రక్షించి అంటున్నారు. కానీ అవతల వాడు దేవుని యొక్క వాక్యం, యేసుప్రభు యొక్క వాక్యం విని తన హృదయంలోనికి దేవుని యొక్క జ్ఞానం రానిచ్చాడు. ఇతనికి ఈయనకు యేసయ్యకు క్షమించే అధికారం ఉందని తెలుసుకున్నాడు. సో మనం అసలు ఆయనకున్న అధికారం ఏంటో మనం తెలుసుకొని ఏమైనా మాట్లాడుతున్నాడు అతను. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు 42వ వచనంలో ఉంటుంది. నీవు రాజ్యం, నీ 23:42. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. సో యేసు ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో నేడు నాతో నీవు పరదేశంలో ఉంటావని నిశ్చయముగా, అంటే తప్పకుండా ఇది జరిగి తీరుతుంది, ముద్ర వేసినట్టు చెప్పేశాడు అది. సో వీళ్ళకి అందలేదు, ఈ మాట పట్టుకోలేదు వాళ్ళు. యేసే మాట్లాడినటువంటి మాట, యేసు సమాప్తమైన అనే మాట ఒకరికి జ్ఞాపకం ఉంటుందేమో. ఆయన ఆత్మను అప్పగించాను, ఇది నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఒకవేళ అది అర్థం ఉంటుందేమో, ఒకవేళ ఇవన్నీ విని ఉంటారు. కానీ ఈ మాట సంగతి ఏంటి ఈ మాట? నేడు నీవు నాతో పాటు ఎక్కడుంటాను అంటే అదేంటిది? చనిపోయిన తర్వాత నువ్వు నాతో పాటు ఉంటావని ఎలా చెప్తున్నాడు ఈయన? అది వెంటనే అది ఆలోచించగలిగినటువంటి ఒక ఇది మనం అర్థం చేసుకొని ఏంటి ఇలాగ అంటున్నాడు ఈయన. ఆలోచించవలసిన విషయం ఇది. నేడు నాతో పాటు పరలోకంలో ఉంటావు. అది చచ్చిపోతాడు కదా, మరి నాతో ఉంటావు అక్కడ ఎక్కడో పరలోకం ఉంది, అక్కడ ఉంటావు అని అన్నాడు ఈయన. అంటే ఇంకా జీవిస్తాడా అని ప్రశ్నలు రావాలి. అప్పుడు సమాధానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రశ్న ఆ జ్ఞాపకం వస్తుంది. నేడు నాతో పాటు అంటే ఆఖరిగా అనమాట. ఇంతకుముందేమో చెప్పాడు, పేతురేమో తొందర చేస్తున్నాడు. ఏమైనా తొందర చేస్తున్నాడు? నీకు ఈ శిలువ దూరం ఒగ్గాక అక్కడ పేతురుని గద్దించాడు. పేతురుని గద్దించి ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను చంపబడతాను, సిలువ వేయబడి చంపబడతాను. తర్వాత మూడో దినం నేను మత్తయి సువార్తలో చూశారు, అదే మూడో దినం లేస్తాను. 21వ వచనం 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేస్తాను చెప్పాడు కదా ఆయన. సో అదే దానిని రిమైండ్ చేయడానికి ఈ వాక్యం సరిపోద్ది. ఏంటి రిమైండ్ చేయటం అంటే ఏంటి? తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు, ఇంకా జీవిస్తానంటున్నాడు ఏంటి? అది మర్చిపోతే ఇదన్నా జ్ఞాపకం, ఆఖరి టైంలో అయినా జ్ఞాపకం రావాలి వాళ్ళకి. నీకు ఒక ప్రశ్న రావాలి, ఆయన చనిపోతాడు, ఈయన చనిపోతాడు అంటే ఇంకా జీవం ఉందన్నమాట. ఇంకా ఈయన చనిపోయినా తిరిగి లేస్తా అని చెప్పాడు కదా. అంటే తిరిగి లేచి అసలు ఇక్కడ ఉన్నప్పుడే ఆత్మ వెళ్ళిపోద్ది, ఈ బాడీలో ఇవ్వటం తర్వాత సంగతి. అప్పుడు కూడా వాళ్ళు మందమతులుగా ఉన్నారు. నేడు నీవు నాతో పాటు పరదేశం అక్కడ ఉంటాను. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మొరుగై ఉండేను. యేసయ్య వాళ్ళ మీద ఆత్మను కృమ్మరించితేనే కానీ ఈ మరుగుపడినటువంటి సంఘటనలు వారికి జ్ఞాపకానికి రావు. సో అనేక విషయాలు మర్చిపోతున్నాం మనం, అనేక విషయాలు మనము ధ్యానించుకోవడం లేదు. ఈ వాక్యాన్ని మామూలుగా ధ్యానించుకుంటున్నాం కానీ ఆత్మలో ధ్యానించుకోవట్లేదు. మాటిమాటికి మనం ధ్యానించుకోవాలి. రాత్రి బాళ్ళు దినము రాత్రి అన్నాడు, దివారాత్రములు అన్నాడు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక నువ్వు ఎంత వాక్యం చదువుతున్నావు,
చాలామంది ఏదో తక్కువ చదువుతారు, క్యాలెండర్ వాక్యం చదువుతారు, ఒక అధ్యాయం కంటే ముందుకు వెళ్ళరు. ఆ అధ్యాయమైనా మామూలుగా టగటగడ చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఒక అధ్యాయం చదివేసి అనుకుంటారు. నా వరుస పాఠం పలానా అధ్యాయం అండి. మేము ఒక సహోదరునికి మాట్లాడాను, అతనితో మాట్లాడాను. ఈరోజు ఏం వాక్యం చదివావు? సరే 102వ కీర్తన చదివాను. అంటే ఇది ఎలా చదువు? బైబిల్ గబుక్కుని తెలిసి చదవవా అంటే ఈరోజు నా వరుస పాఠము 102వ కీర్తన అంటే ఎన్ని ఉంటాయి? ఒక 4 వచనాలు ఉంటాయి, 5 వచనాలు ఉంటాయి. అంటే ఏంటన్నమాట, ఈరోజు అంతే, దాంతో నువ్వు తృప్తి కలిగి ఉంటావు. ఇక వాక్యం చదవకపోతే, వాక్యం మనం జ్ఞానం చేసుకోకపోతే, నీ యొక్క నోట్బుక్ను చూసుకోకపోతే, నా యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలాగెళ్తుందో నువ్వు తెలుసుకోకపోతే, ఆ 102వ కీర్తనతో నువ్వు తృప్తి పడిపోతే ఎట్లా? ఇంకా మనం సమయం ఉంటే తప్పకుండా నువ్వు 5 అధ్యాయాలైనా చదువుకో. 5 అధ్యాయాలైనా చదువుకో. వాక్యంతో కొంతసేపు గడపాలి, అరగంటనా గడపాలి వాక్యముతో. ప్రార్థన అది వేరు. లేకుండా ప్రార్థన వాక్యం రెండూ కలిసి చదువుకుంటూనే ఉండాలి. నువ్వు చదువుకునేటటువంటిది ప్రార్థన ద్వారా జీర్ణం చేసుకోగలవు. సో మనం ఇక్కడ వీళ్ళు యేసుప్రభు తోటే ఉన్నారు, కానీ యేసుప్రభు చెప్పినటువంటి మాటలను మర్చిపోతున్నారు. 3వ దినం లేస్తాను అనేది వీళ్ళు మర్చిపోయి ఎక్కడికి వచ్చారంటే సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గర వీళ్ళు చనిపోయినటువంటి దేహానికి పూయవలసినటువంటి సుగంధ ద్రవ్యాలను పూయడానికి వచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, యేసుప్రభు చనిపోయాడు, ఇంకా అక్కడే ఉండిపోయారు. అంతే, ఆ అంశం అక్కడే ఉండిపోయారు. అంతే, యేసుప్రభు చనిపోయాడు అంతే. ఇదొక ట్రాజడీ, ఇదొక విషాదాంతము. ఎంతవరకు పెట్టుకున్న హోప్స్ అన్నీ ఎగిరిపోయినాయి. అయ్యయ్యో, ఆయన మంచి కార్యంలో చేశాడు, కానీ ఇంకా ఏదో చేస్తాం అనుకున్నాము, కానీ అది జరగలేదు. అక్కడే మరణంలోనే ఉంటున్నారు, కానీ మరణంలో నుంచి వారి యొక్క మనసు దాటి జీవంలోనికి రావట్లేదు. మరణపు ముళ్ళు ఆయన విరిశాడు అనేటువంటిది దాంట్లోకి రావట్లేదు. ఈయన మరణపు ముళ్ళు విరిచినటువంటి వాడు. మరణం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రతి బాధ ఇంకా భరిస్తూనే ఉన్నారు. చావు అంటే, ఈ చావు యొక్క ఎఫెక్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఉంటుంది కొంతమందికి. ఏడుస్తూనే ఆ మరణం యొక్క ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది. ఎంత భయంకరంగా ఏడుస్తారంటే, ఆ టైంలో సైతాన్ని పట్టుకొని ఏడిపిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథమును మనం చదివినప్పుడు పౌలు ఏమంటున్నాడు? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండాన్నట్లు అంటున్నాడు. మీరు ఉంటుంది న్యాచురల్గా. కొంతసేపు మనం ఏడుస్తాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అని ఆ యొక్క రూపాన్ని జ్ఞానం చేసుకొని కొద్దిగా ఏడుస్తాం, అంతే తప్ప నాకు ఎప్పుడు ఏడుపు వచ్చిన సంఘటన నాకు జ్ఞాపకం రాదు. చావు దగ్గర సాధారణంగా ఏడవను. అన్ని లక్షణాలతో పాటు ఏడుపు లక్షణం కూడా మనిషికి పెట్టాడు దేవుడు. కానీ మితిమీరి ఏడవడం అనేది సాతాను ప్రవేశించి మళ్ళీ ఏం చేస్తానంటే, ఈ మాటలు పూర్తిగా మర్చిపోయి, శుక్రవారం జరిగింది, శనివారం ఇంకా అలాగే అదే దాంట్లో ఉన్నారు వాళ్ళు. ఆ ఏడుపులోనే ఉన్నారు. ఆదివారం వచ్చినప్పుడు అది వదలలేదు వాళ్ళు. కొంతమందికి సంవత్సరం వరకు వదలదు, కొన్ని నెలలు ఉంటుంది అంత. దానిని హెచ్చుగా చేసుకుంటూ ఉంటారు దాన్ని. సోదరులారా, ఈ చనిపోయిన తర్వాత ఈ చనిపోయిన వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చేసినటువంటి సేవ ఫలితంగా చాలామంది రక్షణ పొందారు. ఆయన ఎంత రాత్రి పగళ్ళు ఈ చనిపోక ముందు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాగ వాళ్ళని ప్రార్థన ద్వారా ఆత్మలను పట్టాడు, ఎన్ని శ్రమలు అనిపించాడు, ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఇతనిని హీనపరిచినా
ఎంకను ముందుకెళ్తూనే ఉన్నాడు. ఎంత కష్టపడి ఆత్మలను సంపాదించాడు. అదైనా దేవుని స్తుతించడం అంతే. మెమోరియల్ సర్వీస్ రోజున ఏడవమని కాదు, మెమోరియల్ సర్వీస్ రోజు స్తుతించడం అది. కానీ ఏడుపును చాలా 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 కాలం అలాగే మనసులో ఉంచుకొని అప్పుడు సైతాన్ని పట్టుకుంటాడు. చీకటిని అంధకారంగా చేసేస్తాడు దీన్ని పట్టుకొని. ఆ మరణపు ముళ్ళు అనేది తీసేసాడు దేవుడు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 56వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 56వ వచనం. మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. చాలు. ఈ మరణపు ముళ్ళు విరిచిన యేసును జ్ఞాపకం చేసుకోవాలంతే. పునరుద్ధానము ద్వారా ఆయన మరణము, అలాగే పునరుద్ధానం ద్వారా ఆయన మరణపు ముళ్ళను విరిచేశాడు. అంతే. ఈ మరణం అనేది నీ లోపల ఇంకా ఉండకూడదు. నిజంగా ఆలోచిస్తే ఈ లోకంలో మనుషులు పుడతారు, చనిపోతారు. ఇది క్రొత్త విషయం కాదు. పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. వాడు మంచివాడైతే ఆ మంచి కార్యాలు తన వెంట వెళ్తాయి, చెడ్డవాడైతే చెడ్డ కార్యాలు వెళ్తాయి. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు జాలిగలవాడు, మనం ఎలా ఉన్నా కానీ మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే అతను తప్పకుండా దేవుడు ఆయన సందులోకి తీసుకెళ్తాడు. కొంతమంది ఏం ప్రార్థన చేస్తున్నారంటే, పాస్టర్లు, నీ దాసుడు చనిపోయాడు, సరే, చనిపోయిన తర్వాత అందరూ కలిసి ఏం ప్రార్థన చేస్తారంటే, మీరే చెప్పండి ఏం ప్రార్థన చేస్తారు? ఈ ఆత్మకు శాంతి దయచేయండి. జీవితకాలం అంతా ఇష్టానుసారంగా జీవించి చనిపోయిన తర్వాత నువ్వు ఒక పాస్టర్ని తీసుకొచ్చి శాంతి కొరకు ప్రార్థన చేయండి అంటే ఎంత గుడ్డివారై ఉంటున్నారు పాస్టర్లు, ఎంత గుడ్డివారై ఉంటున్నారు సంఘ పెద్దలు. ఎలాగ నీకు దయచేస్తాడు శాంతి? నీ ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధంగా నువ్వు జీవించావు. వీటిని నిర్జీవ క్రియలు అంటారు. నిర్జీవ క్రియలు. మనకేముంటుంది భ్రమ, ఎలా జీవిస్తాం మనకెందుకు? కానీ చనిపోయిన తర్వాత మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే, శాంతి దయచేయని ప్రార్థన చేస్తే ఆ ఆత్మకు శాంతి కలుగుతుందేమో అని భ్రమపడతాం. ఇది ఒక భ్రమ. బైబిల్లో ఎక్కడ నిర్ధారణ లేదు, దానిని సమర్థించేటటువంటి వాక్యం ఎక్కడ లేదు. 1000 మంది పాస్టర్లు ప్రార్థన చేసిన ఆ 1000 మంది పాస్టర్ల యొక్క బలం వలన నరకంలోకి వెళ్ళేటువంటి వాడు బయటికి రాలేడు. ధనవంతుని గురించి మనం ఏం చూస్తున్నాం? అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేరు, అంతే. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అయిపోయింది, టైం అయిపోయింది. మనకి ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు కనుక ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడు నేను మరణిస్తాను. చాలామంది విశ్వాసులలో ఉండేటటువంటి ఇంకొక భ్రమ ఏంటంటే, నేను ఎలాగైనా సరే దేవుడు నన్ను కరుణగల దేవుడు కనుక నన్ను ఆయన ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడు అని ఏం చేస్తున్నారంటే, చేయవలసిన ధర్మాలు చేయట్లేదు, చేసుకోవాల్సిన ప్రార్థన చేయట్లేదు, ధ్యానించవలసింది ధ్యానించటం లేదు, దేవుని సన్నిధిలో మరబట్టట్లేదు. అప్పుడప్పుడు వారి యొక్క హృదయాల్ని ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా సరి చేసుకోవడం లేదు. సోదరులారా, మనం అభిపడవద్దు. మనల్ని మనం సిద్ధం చేసుకోకుండా మనంతటి మనం ఎలాగైనా వెళ్ళిపోతున్నాను, మన విశ్వాసాన్ని జీవింపజేసుకోకుండా ఉంటే ఎట్లాగా? వీళ్ళు నిజమే భౌతికంగా జీవించి ఉన్నారు, కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం చచ్చిపోయినట్లుగానే ఉన్నది. వాళ్ళు దేవుడు ఏం చేశాడంటే ఇద్దరు దేవదూతలను పంపించాడు. చూడండి 24వ అధ్యాయంలో 1-2 వచనాలు చూద్దాం. 1-2 వచనాలు. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చారు. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన చాలు, రాయి దొరలించబడి ఉన్నది. సోమర్లు అనేకమైనటువంటి ఇంకా దొరలించబడనటువంటి రాళ్ళు ఉన్నాయి.
అక్కడ రాయి దొరిలించాడు. మనకి అనేక రకములైనటువంటి రాళ్ళు ఇంకా రాగా ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే, అయ్యో ఈయన చనిపోయాడే అదొక రాయి, మరణ భయము అదొక రాయి, ఒత్తిడి అదొక రాయి, కలవరపడ్డారు అదొక రాయి. ఇన్ని రాళ్ళు మనలో ఉంచుకొని ఈ దేవుడు ఉచితంగా ఇచ్చేటటువంటి విమోచన కార్యక్రమం మనం అనుభవించకుండా ఉంటే ప్రయోజనం ఏంటి? ఈ విమోచన కార్యం పూర్తి కావాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడు పూర్తి అవుతుంది? ఆయన మరణం తర్వాత పునరుద్ధానం. ఆయన మరణము తర్వాత పునరుద్ధానం, ఈ రెండిట్లోనూ సరైన అవగాహన అలాగే విశ్వాసం అనుకుంటే అప్పుడు మనం పూర్తి విమోచన కార్యక్రమంలో పాల్గొంటాము. వీళ్ళకి సగమే ఒకటే జ్ఞాపకం వస్తుంది. ఏది జ్ఞాపకం వస్తుందంటే ఆయన శిలువ. ఆయన శిలువ అంటే ఏంటి? బయటికి ట్రాజడీగా కనపడుతుంది, విషాదంగా కనపడుతుంది. అది విక్టరీ అయినప్పటికీ కానీ ఎప్పుడు కళ్ళు తెరుచుకొని అది విక్టరీగా చూడగలరంటే వీళ్ళ పునరుద్ధానంలో కూడా ఆ విశ్వాసం, సేమ్ విశ్వాసం, శిలువలో ఉన్నటువంటి విశ్వాసం పునరుద్ధానంలో కూడా వాళ్ళు అవగాహన చేసుకొని ఆ విశ్వాసంలో పాలు పొందాలి. వాళ్ళు మనకి ఇంకను దొరలించబడినటువంటి రాయి ఉందో చూసుకోవాలి మనం. అవిశ్వాసం ఇదొక రాయి. నన్ను దేవుడు ఒకవేళ నేను సేవలోకి వస్తే దేవుడు నన్ను చూసుకుంటాడా, నాకు కావాల్సిన ఇస్తాడా, ఇదో పెద్ద రాయి. అది ఇంకా దొరలించబడలేదు. అది ఎలా ఉంది? వీళ్ళు ఆయన యొక్క కార్యక్రమంలో నమ్మటం లేదు. ఇశ్రాయేలు గురించి బైబిల్లో ఏముందంటే, వారు నమ్మలేకపోయిరి, ఆయన చేసిన కార్యములను యందు వాళ్ళు విశ్వాసము ఉంచలేకపోయారు. అవిశ్వాసం అనేది పెద్ద రాయి. దేవుని యొక్క వాక్యమునకు వారు జ్ఞాపకం చేసుకోవడం లేదు, నమ్మటం లేదు. ఏం నమ్మటం లేదు? ఈయన లేస్తాడు అని ఆయనే చెప్పాడు కనుక అది నమ్మటం లేదు వాళ్ళు. సో కనుక మనం ఎంత క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నామే కానీ ఎంతవరకు నమ్ముతున్నాం మనం? 59వ వచనం చూడండి. 59వ వచనం లూకాసు వార్త 9వ అధ్యాయంలో చూడండి. ఎంత ఆయన వెంబడించాలనుకుంటున్నారు కానీ ఇక మరణము అంటేవాడికి తర్వాత అంటున్నారు అంతే. ఒక అతడు వచ్చి నేను వెంబడిస్తానన్నాడంట. బాబు నాకు చోటు లేదు, ఎక్కడ కూడా నా నిలవర చోటు నాకు లేదంటున్నాడు. ఇంకొకటితో నన్ను వెంబడించు అన్నాడు. 9వ అధ్యాయంలో లూకాసు వార్త 9వ అధ్యాయంలో నన్ను వెంబడించు అన్నాడు. ఆయన మరి ఒకనితో, అది 59వ వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఇక్కడ కూడా ఈ సమాధి అదే అంటే వస్తుంది. అది వదిలిపెట్టేసి వచ్చేయాలంటే అతనికి విశ్వాసం సరిపోవట్లేదు. నేను మొదట మా నాయన్ని పాతి పెట్టుకొస్తాను అంటే అందరూ కరెక్ట్ అంటారు, ఈ యేసుప్రభువే తప్పు అంటారు. కానీ ఎంతవరకు దేవుని యొక్క వాక్యము నమ్మగలము, విధేయత చూపించగలము? మరణం అంటే విధేయత చూపించలేరు. ఒక చావు వస్తుంది, అది నీ చావు కాదు, ఎవరిదో చావు. అంతే ఆగిపోతావు, నీ యొక్క ఆత్మీయ జీవితం ఆగిపోతుంది. అది మీ తండ్రి చావో, మీ అమ్మ చావో, లేకుంటే మీ తాతగారి చావో లేకుండా ఎలాగైనా చనిపోతారు. వయసు వచ్చి చాలా చనిపోతారు, యాక్సిడెంట్ అయి చనిపోతారు, జ్వరం వచ్చి చచ్చిపోతారు. చావు రాగానే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకూడదు. ఈయన వెంబడిస్తూనే ఉన్నారు వీళ్ళు. కానీ మా నాయనను పాతి పెట్టుకొని వస్తాను అంటున్నాడు అంతే. సో ఇక్కడే చాలామంది దేవుని వదిలేస్తారు, దేవుని సేవకులను వదిలేస్తారు, సేవను వదిలేస్తారు. అది వద్దు, నాకు ఏది వద్దు అంటారు. ఒక చావు వలన ఒక ఆయన చనిపోయాడు, నీ మొత్తం జీవితం తలకిందులైపోతుంది. ఒకరి చావు నిన్ను తలకిందులు చేయని అవసరం లేదు. నువ్వు దేవుని వాక్యం తరచుగా చదువుకుంటా ఉంటే ఏ సమయంలో దేవుడు నీకు ఏ వాక్యం ధ్యానం చేస్తాడో అది చూసుకోవాలి. ఇంకంతే, ఇంకా మళ్ళీ వెనక్కి రాలేరంతే. ఆయన యేసుప్రభు కరెక్ట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఏమన్నాడు చూడండి, ఆ యేసుప్రభు చెప్పిందండి, మొదట
అందుకాయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఒక విశ్వాసికిని ఏర్పాటు చేయబడినటువంటి వాడికి ఒక శిష్యుడికి తేడా ఉంది. అందుకే ఏమన్నాడంటే సువార్త ప్రకటించడం కాదయ్య బాబు, శిష్యులను తయారు చేయమంటున్నాడు. శిష్యులను తయారు చేయాలి. చాలామంది విశ్వాసులు ఉంటారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, మేము కూడా ప్రభువుని నమ్ముకుంటామంటున్నారు. కానీ యేసుప్రభు చెప్పింది అది కాదు. శిష్యులను తయారు చేయాలి. ఇక్కడ శిష్యులను తయారు చేయడానికే యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే అది వదిలేసి, కార్యక్రమం వదిలేసి నువ్వు అటెండ్ అవ్వటం అవసరం లేదు, వెళ్ళని అవసరం లేదు. అది ఎంతమంది దీనిని పాటించగలరు? ఎంతమంది దీంట్లో నమ్మకంగా ఉండగలరు? యేసుప్రభు చెప్పిన దాన్ని నిజంగా ఎలా వెంబడించగలరు? నిజమే, యేసుప్రభు చెప్పిన దాన్ని వెంబడిస్తే అందరూ నిన్నేమంటారు? నీతి కొరకు అక్కడ హింసించబడేవారు ధన్యులు. నేను తిడతారు, నేను అవసరమైతే కొడతారు, ఏం పిచ్చి పట్టిందంటారు, నీకు పిచ్చి పట్టిందంటారు. యేసుప్రభు మాట్లాడితే ఎలా ఉన్నావు? మరి యేసుప్రభు ఎంతగా ఆరాధిస్తున్నాను? యేసుప్రభు చెప్పినది నువ్వు వినకుండా నేను యేసుప్రభు శిష్యురాలని ఎలా అనుకుంటాను? శిష్యుడు అంటే ఏంటి? మొత్తాన్ని వదిలేసేయాలంతే, అది శిష్యుడు అంటే. ఆయనకు కావాల్సింది ఎవరు? శిష్యులు కావాలి. విన్నారు, విశ్వాసులే. అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. నువ్వేదో ప్రభువుని నమ్ముకున్నందువలన పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కాల్చబడకపోతే యోహాను చెప్పిన మాటలు మర్చిపోతున్నామా? ఏమనంటున్నాడు? నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఇది కావాలి నీకు. అందుకని వాళ్ళు అవకతవకలుగా ఉంటున్నారు. ఈ సమాధి దగ్గర అందరిలాగే ఉంటున్నారు. మన మనసు ఎక్కడ మారుతుంది? ఎక్కడ కాల్చబడుతున్నాం మనం? మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన గోధుమలను బాగుగా ఏం చేస్తాడు? ఆయన జల్లించిన తర్వాత పొట్టును ఏం చేస్తాడు? అగ్నితో కాదు. ఇదంతా పొట్టే. మన జీవితం పొట్టులాగా ఉన్నది. మనం చేసే పనులన్నీ పొట్టు వలే ఉన్నది. నువ్వు మాట్లాడే మాటలు పొట్టు వలే ఉన్నాయి. నువ్వు ఏడ్చే ఏడుపు పొట్టు వలే ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో నిజంగా నేను పరీక్షించుకుంటే ఎంత తక్కువగా కనబడుతున్నాను మనం, ఎంత లాస్ అయిపోతుంది. ఈ సమాధి కార్యక్రమంలో మనలో మునిగిపోయి ఎంత లాస్ అయిపోతున్నావు. మనం ఏంటి లాస్ అయిపోతున్నావు? నీ ఆత్మ విషయంలో ఎన్నో మెట్లు క్రిందకి దిగసారిపోతున్నావు. సరే, దాన్ని జాగ్రత్తగా ఉండండి. ఈ పొట్టు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆయన గింజలను ఒక కొట్లో వేసుకుంటాడంట, పొట్టును అగ్నితో కాల్చివేస్తాడు. సో ఈ ఉగ్రత దినం ముందు నీకు బుద్ధి చెప్పినవాడు ఎవడని అంటున్నాడు. ఈ బుద్ధి చెప్పరు మా మనుషులు. మనుషులు ఏం చేస్తారంటే సముదాయిస్తారు. పర్వాలేదు, ఇలాగ అయిపోయిందా అలాగ అయిపోయిందా అని ఏడుపు రాకపోయినా సరే కొంచెం ఏడవడం. సమాధి కార్యక్రమాల దగ్గర ఈ పొట్టు వలె ఉండేటటువంటి ఆచారాలు ఏమిటి నీకే తెలుసు. కానీ ఇంత చనిపోయినా కానీ వీళ్ళ నాయన చనిపోయినా కానీ అసలు ఏడవడేంటి ఈయన? ఇదంతా పొట్టే. అందుకని ఏం చేస్తారు? ఏడుపు రాపోయినా ఏం చేస్తారు? కొంచెం నీళ్ళైనా ఇలా పెట్టుకొని ఎలాగైనా కంటి మీద నీళ్ళు పెట్టుకొని కుయ్యో ముర్ర అంటూ ఉంటారు. అందరి కొరకు చాలామంది సమాధి దగ్గర దొంగ ఏడుపు ఏడుస్తారు. వాళ్ళందరూ ఉంటారు, అబ్బాయి ఎంత ప్రేమించింది, ఇవి వాళ్ళ అమ్మను ఎంత ప్రేమించిందో చూడ, ఎలా కుమిలి ఏడుస్తుంది. ఇంకా ఆ సమాధి దగ్గర ఏడుపు సైతాన్ని ఏడిపిస్తుంది. అదొక రాగం ఉంటుంది, అదొక రాగం. నిన్నే వచ్చాడయ్యా, నిన్నే నాతో మాట్లాడాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇదిగో మీ కొడుకు వచ్చాడు చూడవయ్యా, ఎలా చూస్తాడు చచ్చిపోయినాడు. నీ ముద్దులు కొడుకు వచ్చాడు చూడండి, అమ్మలు ఆడ ఏడుస్తాడు. సైతాన్ కార్యక్రమాలు కదా, ఇదంతా పొట్టు.
నీ యొక్క సరైన భక్తి ఎక్కడ తేలిపోతావంటే సమాధి కార్యక్రమం దగ్గర తేలిపోతావు. ఇక్కడ తేలిపోతున్నాడు అతను. అప్పుడు వచ్చి నిన్ను వస్తాను కానీ మొదట ఏమంటున్నాడు, మా నాయనని నేను మొదట వెళ్ళి ఇప్పుడు ఏమైనా మొదట దేవుని రాజ్యమును ప్రకటించమంటున్నాడు ఆయన. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట వెతకండి. అసలే సమాధి దగ్గర ఏడ్చేటటువంటి వాళ్ళకి పక్కన మీరు ఉండవద్దు, పక్కన కూర్చోవద్దు. ఎందుకంటే పొరపాటున వాళ్ళు సీది నీకు రాసేస్తారు. కొంచెం ఉన్నా ఏ చేతితోడు చీవుతున్నారో అవతల వైపు కూర్చోండి. ఇన్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కానీ నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యాలు చదువుకోవాలి. దేవుడు నీకు ఎప్పుడో ఏదో చెప్పుంటాడు. ఏది జరిగినా ఒక విశ్వాసికి దేవుడు అన్ని చెప్తాడంతే. నువ్వు నిజంగా దేవునితో సంబంధం పెట్టుకున్నావు. ఎక్కడ నీ సంబంధాన్ని కోల్పోతున్నావు జాగ్రత్త. ఎప్పటి నుంచి కోల్పోయావు? ఏ విషయం అకస్మాత్తుగా వచ్చి నిన్ను వెనక్కి లాక్కొని వెళ్తుందో ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. అనవసరమైనటువంటి మూడో రోజు చేస్తారు కొంతమంది. ఇంకా రకరకాల సమాధి దగ్గర రకరకాల అన్నీ చేస్తూ ఉంటారు. నీకు చాలా విచారం వేస్తుంది, నాకు చాలా విచారం వేస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ బిందుతో నీళ్ళేసేస్తారు. వాడు ఉద్రో ముర్రో అంటే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ వెనకాల పరిగెత్తుకెళ్ళి వేసేసి వస్తూ ఉంటారు. ఇన్ని కార్యక్రమాలకు మనం ఏం చేస్తున్నామంటే సాతానుకు చోటిచ్చి దేవుని యొక్క రాజ్యమును మనము నిర్లక్ష్యం చేస్తాం. నువ్వు ఆత్మతో ఉన్నవాడు అయితే ఎన్నోసార్లు మీ నాయన అయిపోయాడండి అని ఫోన్ చేసేవాడు ఒక ఆయన. ఇంకా అయిపోయింది, మీ నాయన పని అయిపోయింది, వెంటనే వచ్చేసేయమంటున్నారు. నేను వెళ్ళేవాడిని కాదు, స్మోడ్గా ఏమి వెళ్ళేవాడిని కాదు. సో నా పనులను ముగించుకుని వెళ్తే బతికే ఉండేవాడు ఆయన. ఇలా చాలాసార్లు అయింది. నేను రానంతే, ఎందుకంటే నా ఆత్మ తెలుస్తుంది. వీళ్ళను ఊరినే ఏంటంటే భయపెట్టి రప్పించేసుకుందామని చూస్తున్నారు వాళ్ళు. మా తమ్ముడు చనిపోయినప్పుడు నేను మా కార్యక్రమం వెంటనే రవ్వండి నేనే చూసుకోవాలి, అది రావాలని ఫోన్ చేశారు. అప్పుడు నేను కరీంనగర్లో ఉన్నాను, కరీంనగర్ జిల్లాలో ఉన్నాను. గోపాల్పూర్ అనేటువంటి స్థలంలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. ఇక వెళ్తున్నాను, ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది. నా ఫోన్ వచ్చి వెంటనే వచ్చేసేయండి అంటున్నారు. నేను రానని చెప్పాను. బాధ పెట్టుకోండి, మీరే బాధ పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు, నేను రాను. అన్నీ ముగించుకొని వెళ్ళాను. నేను ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఆయన నిజంగా చనిపోయాడు, అయిపోయింది. కానీ సంవత్సరం అది మర్చిపోతాను. నా బర్త్డేలు మర్చిపోతాను. మన అమ్మగారి బర్త్డే అంటే నాకు తెలియదు, నాకే అసలు ఏమీ తెలియదు. కానీ మొత్తం మీద ఎలా తెలిసింది. రెండో రోజున వెళ్ళి అమ్మ నీకు సొల్యూట్. ఏముంది దాంట్లో? ఆ రోజునే వెళ్ళిపోయి ఏం చేస్తాం మనం? ఈ రకరకాల అలవాట్లన్నీ మనకు పోవాలి, పూర్తిగా పోవాలి. ఏం తప్పు, అదేమి తప్పు కాదు. అవి చేసినందువల్ల మనకేదో నరకం, అది పరలోకం వచ్చేది. కానీ యొక్క హృదయం అంతా కూడా దేవుని రాజ్యంతో ఉంటుంది. సంవత్సరం ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరకు మీరు తప్పకుండా రావాలి అని ఫోన్ వచ్చింది. నేను రానని చెప్పాను. ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి. మరి మీరే కదా పెద్ద కొడుకు, నేను ఉండాలంట. నేను అసలు రానని చెప్పాను. ఇలా చెప్తే అసలు రాను. ఆయన వరంగల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయాను. ఆ వాక్యం చెప్పడానికి సిద్ధమవుతున్నాను. వెంటనే ఫోన్ వచ్చింది. ఈ గొలభాలం అంతా మునిగిపోతుంది. ఏం భయపడకండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన వెంటనే కార్యం చేశాడు. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఆయన రాజ్యం కోరుకున్నాను. నేను అక్కడికి వెళ్ళలేదు, ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు, కానీ దేవుని రాజ్యం కడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా దేవుడు చూసుకున్నాడు. దేవుడు నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తానని దేవుడు చెప్పాడు. అంతే. నువ్వు ఇటువంటి కార్యక్రమంలో బహు జాగ్రత్తగా ఉండి ఆయనను కనపరిస్తే నిన్నొక రోజున కనపరుస్తాడు.
దేవుని రాజ్యం అన్నిటికంటే మొదట చదువు 33వ వచనంలో ఏముందంటే మొదట అని ఉంది అక్కడ. 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట అది పెట్టుకోండి, ఇప్పుడైనా పెట్టుకోండి. ఆ వాక్యం ద్వారా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఏ పరిస్థితి వచ్చినా కానీ మొదట నీ రాజ్యం కట్టడానికి నాకు సహాయం చేయమని. ఫినిష్, అంతే. ఏమైనా సరే ఇదే నేను నేర్చుకున్నాను. నేను కాపాడేది కూడా అదే. మొదట దేవుని రాజ్యం. దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు ఏం చేయాలో చూపిస్తూ. మరణానికి భయపడవద్దు ఎప్పుడు. ఆయన ఏం చెప్పాడంటే నేనే పునరుద్ధానం అన్నాడు. అంతే. 11వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 25వ వచనం. 11వ అధ్యాయం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వసించేవాడు చనిపోయిన బ్రతుకునంటే అతడేంటి? రెండో మరణం దాటించుకుంటాడు. అంతే. మొదటి మరణం ఎలాగ వస్తుంది అందరికి? మట్టికి మట్టి ఎలాగైపోతాం. ఆ రూపాన్ని ధ్యానించుకొని మనం వేయడం అవసరం లేదు. కొద్దిగా నడిస్తే పర్వాలేదు, కానీ లోతుగా డీప్గా వెళ్ళిపోతున్నావు అంటే ఏంటంటే సైతాన్ చేతులు చిక్కుకుంటున్నావు అని అర్థం. వీళ్ళు యేసుప్రభువుని ఎంత ప్రేమించారంటే చాలా ప్రేమించారు. అందుకని ఈ మగవాళ్ళు వెళ్ళిపోయినా సరే ఆ సమాధి దగ్గర ఏడుస్తున్నారు. నిజమే, కానీ అది ఆత్మ సంబంధమైన ఇది, దాంట్లో అది కాదు. భౌతికంగా నిజంగా ప్రేమించారు. అందుకని ఆ డెడ్ బాడీకైనా ఏదైనా చేద్దామని వచ్చారు, కానీ దేవుని యొక్క వాక్యం మర్చిపోయారు. దేర్ ఈస్ పాసిబిలిటీ. ఇటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాలు మర్చిపోయేటటువంటి పాసిబిలిటీ ఉంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట. ఇది ఆత్మ సంబంధమైన స్వభావం. ఎంత స్పష్టంగా చూడండి. మరోసారి చదువు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తన కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. ఎవరి కొరకు జీవించాలంట? తమ కొరకు మృతి చెంది తిరిగి లేచి జీవించుచున్న వాని కొరకే జీవించాలంట. ఇది మొదట పెట్టడం అంటే, మొట్టమొదట దేవుని రాజ్యం పెట్టడం అంటే నీ కొరకు నువ్వు బ్రతకూడదు. ఇవాళ ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నావు అని అంటే దేవుని పరిపూర్ణమైన చిత్తంలో ఉండాలంతే. ఇప్పటికే లోకం అంతమైపోతూ ఉన్నది. ఇంకా కొన్ని రోజులు జీవించాలని మనసు మనకెందుకు? ఉన్నదేదో దేవుని సేవ చేసుకొని మనకి ఏమి కలిగి ఉన్నవా అని అన్నిటితో పాటు మనం దేవుని సేవ చేస్తే ఎంతో ధన్యత. ఎంతవరకు దేవుని సేవలో ఉండాలో అంతవరకు దేవుని సేవ. మొదట దేవుని రాజ్యం, ఆయన నీతిని మొట్టమొదటి ప్రేమించు. అంతే. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే జీవింపవలను. అది ఆత్మీయమైన జీవితం. చదువుతున్నారా? ఎంతవరకు దానికి దగ్గరగా ఉన్నాం మనం? ఎంతవరకు దగ్గరగా ఉన్నాము? ఏసేమన్నాడంటే నా అంతటా నేనే నా యొక్క జీవితాన్ని, నా యొక్క ప్రాణం పెడతాను అన్నాడు. నా ప్రాణాన్ని ఎవరు తీసివేసుకోలేరు. నా అంతటా నేనే ఆ ప్రాణాన్ని పెడుతున్నాను అంతే. ఎవరు తీసేసుకోవడం కాదు, దాని అంతటా అదే పోవడం కాదు. యోహాను సువార్తలో ఏమో చూడండి, 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. నా ప్రాణమును నేనే పెడుతున్నాను, నా ఇష్టపూర్వకంగా పెడుతున్నాను. ఇది మనం గమనించుకోండి. ఆయన ఇష్టపూర్వకం. చాలామంది ఏమంటారు, మీ యేసుప్రభు ఏం బలవంతుడు, ఆయన ఎంత బలహీనుడు అంటే తాను రక్షించుకోలేకపోయాడు. మొదట సిలువ దొంగలా మాట్లాడతారు.
మరి ఎందుకు కాపాడుకోలేకపోయాడు, ఎందుకు అని రక్షించుకోలేకపోయాడు అంటారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం సరిగ్గా తెలియదు కనుక. వాక్యం ఏం చెప్తున్నాడు, బైబిల్ అంటే ఇది యేసయ్య ఏం చెప్తున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. తర్వాత వచ్చింది, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడు నా ప్రాణం తీసుకోలేడంతే. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతటా నేనే పెడతామన్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. అది ఆయనకి అధికారం ఉందంట. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. తీసుకోవడానికి పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి నా ప్రాణాన్ని నేను తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఎంత అధికారం కలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిర్జీవమైన క్రియలన్నీ కూడా వదిలేసేది. ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడు, ఆయనను మనం వెంబడిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన, తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, జీవము గల దేవునిని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. జీవము గల దేవుని ఎలా సేవించాలి? అలాగే రెండోది, ఆయన రక్తం ఏం చేస్తుందంట, నీ యొక్క మనసాక్షిని ఎంతో శుభ్రం చేస్తుంది. ఇది మనం గమనించుకో. ఈ పునరుద్ధాన దినమున ఇప్పటికప్పుడే మొత్తం సమాధుల దొడ్డంత లైటింగ్ తెలుసా మీకు? కొన్ని పట్టణాల్లో లైటింగ్ ఏర్పడుతుంది. కొంతమంది సమాధులు ఇంకా బ్రహ్మాండంగా వెలిగిపోవాలి. కానీ ఆ రోజున లైటింగ్ ఎవరు తీసుకొచ్చారు? పరలోకం నుండి దేవతలు తీసుకొచ్చారు. ఆ దేవత రాగానే వీళ్ళకి బోర్లం పడ్డారు. రోమన్ సైనికులు బోర్లం పడ్డారు. వీళ్ళు కూడా నేల మీద మొఖాలు పెట్టేశారట ఆ లైటింగ్కి. సమాధుల దొడ్లన్నీ కూడా సింగారించి ఉంటాయి. ఇప్పుడు ఆ నరసపురాలండి, ఇప్పుడు వెళ్ళి చూడండి, లైటింగ్ పెట్టేస్తూ ఉంటారు. అంత తెల్లవారు 3 గంటలకల్లా చాలా అట్టాసు. అందరూ ప్యాకెట్లు స్వీట్లు తెచ్చుకుంటారు, మరమరాలు తెచ్చుకుంటారు, శనగపప్పు తెచ్చుకుంటారు. వచ్చిన అందరికీ ఎదుగు మా తాతగారు చనిపోయి మా తాతగారు నామంలో నీకు అని అందరూ పంచుకుంటారు. వీళ్ళకి పంచి పెడతారు. మంచి స్వీట్లు కావాలంటే పరిగెత్తండి, సమాధులు పరిగెత్తారు, మంచి స్వీట్లు దొరుకుతాయి. ఎప్పటి నుంచో దాన్ని సింగారం చేస్తుంటారు. అసలే దేవుని యొక్క వాక్యం ధ్యానించరు. చాలామంది దేవుని యొక్క వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఇవే నిర్జీవ క్రియలండి. ఆ సమాధుల దొడ్డంతా వెలిగించిన ప్రయోజనం ఏమిటి? మరమరాలు పంచిపెట్టడం, దానివల్ల ప్రయోజనం ఏంటి? మరమరాలు పెట్టడానికి ఎప్పటి నుంచో 3 రోజులు సిద్ధపడుతూ ఉంటారు దాన్ని మరమరాలు పెట్టడానికి. ఈ నిర్జీవ క్రియల నుంచి విడవడానికి నేను విడిచిపెట్టాలి. నీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుభ్రం చేసేటటువంటి యేసు రక్తం సిద్ధంగా ఉంది. ఆ రక్తంలో పూర్తిగా విడుదల పొందండి. 2వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ 2వ అధ్యాయం 14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, మరణం యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. దాస్యమునకు లోబడిన కొంతమంది ఏం చేస్తారంటే ఫోటోకి అన్నం పెడతారు. చచ్చిపోయినటువంటి ఆమె ఫోటోకి అన్నం పెడతారు. ఆ అన్నం పెట్టి వాళ్ళ పిల్లలకి తినిపించేస్తారు. ఇక ఎప్పటి వరకు ఉంటుందంట? చచ్చిపోయే వరకు కూడా మరణ భయం ఉంటుంది. సైతాన్ని పట్టుకుంటాడు. అది తెలియదు వాళ్ళకి. చచ్చిపోయిన ఆ ఫోటోలకి ఏది పెట్టకూడదు. కొంతమంది అగరత్తులు పెడతా ఉంటారు. చూసారు ఇటువంటి వాళ్ళు? అగరత్తి పెడతారు. కొంతమంది ఇంకేమైనా వెలిగి నిమ్మకాయ పెడతారు ఒక గ్లాసులో. ఇంటికి వెళ్తే గ్లాసు ఉంది, దాంట్లో నీళ్ళు ఉన్నాయి, నిమ్మకాయ ఒకటేసి ఉంది. ఇది ఫోటో దగ్గర. మళ్ళీ ఫోటోకి చుట్టూ లైటింగ్.
ఇవన్నీ చేస్తున్నందువలన చీకటి పట్టుకుంటాం. కొంతమంది ఆ సమాధికి అక్కడ అయిపోయి మళ్ళీ మీటింగ్ అని వస్తారు. అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ మీటింగ్ వచ్చారు. 4-5 పాస్టర్లు మాట్లాడతారు. అక్కడ ఒక కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ మీద ఏం పెడతారు? ఫోటో పెట్టి ఆ ఫోటోకి ఏం చేస్తారు చూసారా మీరు? మీకు చెప్పేస్తున్నారు టకటక. అంటే మీకు ఓపికతో పిల్లలు చదివి చెప్పేస్తున్నారండి. దానికి దండ పెడతారు. ఇక వీళ్ళందరికీ ఒక తలకు దండం పెడతారు. ఈ నిర్జీవ క్రియ కాకపోతే ఏంటిది? చీకటి క్రియ కాకపోతే ఏమిటిది? నీకు ఎక్కడ చీకటి పట్టుకుందో నీకు అర్థం కావట్లేదు. ఏ విషయంలో నేను చీకటి ఆవరించిందో నాకేం అర్థం కావట్లేదు అంటారు కొంతమంది. ఏమర్థం పోవడం కాదు, చీకటి క్రియ. దాని నిర్జీవ డెడ్ వర్క్స్, నిర్జీవమైన దాంట్లో జీవము లేని క్రియ. సమాధి దగ్గర చుట్టూ అన్నీ జీవము లేని, వీళ్ళదే చేస్తున్నారు జీవము లేని క్రియ. సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆయనకు దేహాన్ని ఖండించాలని చూస్తూ ఉన్నారు. ఆయన వాక్యమును జ్ఞాపం చేసుకోవడానికి బదులు. అందుకని యేసయ్య మరలా వాళ్ళు కలుసుకొని గద్దించాడట. 2 తిమోతి మనకు దేవుడు ఏదో భయం చొప్పున చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇలా చేయకపోతే పాపం ఆత్మ విచారపడుతుందేమో అనుకుంటారు. ఇవన్నీ సైతాన్ క్రియలు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చనే గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనం చాలామంది సంఘస్థులకు భయపడి చేస్తారు కొన్ని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. సోదరులారా, మనది పిరికితనం. దేవుడిచ్చిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు. ఎదిరిస్తాం. పాస్టర్ గారికి భయపడు, చేయమ్మా అంటే చేసేస్తారు. నేను చేయను అని అన్నారు. నిర్జీవ క్రియలు దేవుడు చూపిస్తాడు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏ విషయంలో నీకు శోధన రాబోతుందో ఆ శోధన జయించడానికి శక్తిని ఇస్తాడు. 10 మంది తిడతారు, తిట్టని అదే నీ పోలహారాలు. వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, సొంత వాళ్ళందరూ తిట్టేస్తారు నన్ను. ఈ భయం నీకు అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నీకేం చేస్తాడంటే ఈ రాళ్ళని తీసి అదలు పడేస్తాడు. ఒత్తిడి అనేటువంటి రాయి, భయం అనేటటువంటి రాయి. ఇలా చేయబోతే నేను ఏమైపోతున్నానే, ఏదో చేయలేము అనేటటువంటిది భయం. ఈ రాళ్ళని తీసి అదలు పడేమని చెప్పాను. మనం ఏం చూస్తున్నామంటే ఎంప్టీ టూమ్, అంటే తెరవబడినటువంటి రాయి దొర్లించబడిన సమాధిని మనం చూస్తాం. ఆయన లేడు, ఆయన లేచాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. సజీవుడైనటువంటి వారిని ఎక్కడ వెతుకుతున్నారు? వాళ్ళు మృతుల్లో వెతుకుతున్నారు. సోదరులారా, వాక్యం అంటున్నటువంటి మీరు ఏ విషయాల్లో ఈ నిర్జీవ క్రియలు ఇంకా విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టండి. ఊరిని ఆయనను క్రీస్తునేడు లేచాను ఓ అరిసి చుట్టూ అరిచేసినందువల్ల ప్రయోజనం లేదు. ఏమేమి క్రియలు ఉన్నాయి. వాళ్ళు దేవుని కొరకు జీవించరు, కానీ అటువంటి వాళ్ళకి 3-4 యానివర్సరీలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నిర్జీవ క్రియలు. ఆయన సందులో మనం తగ్గించుకుందాం. ఆయన పరిశుద్ధాత్మను కురమనిస్తాడంటే అదే శిష్యులకు జీవం గల క్రియలు ఇచ్చాడు. జీవం క్రియలు ఏంటంటే యోహాను, పేతురు ఉన్నారు. ఆత్మ ద్వారా తాకబడ్డారు. తాకబడిన తర్వాత వాళ్ళు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా ఏం జరిగింది చెప్పండి? వాళ్ళు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా ఒకడు పుట్టుకుంటూ వాడు ఉన్నాడు. ఎప్పటి నుంచి దేవుని యొక్క శక్తి, అది శక్తి కలిగినటువంటి క్రియలు. అది చేయబట్టుకొని లేపేసి ఏసునామలు అన్నాడు. ఏసునామలు దాని నిజంగానే నువ్వు పాటించు, నీలో జీవం కలిగిన క్రియలు పెడతా. అక్కడి నుంచి పేతురు యొక్క ఎన్ని ఆశ్చర్యకాలు చేస్తున్నాడు. ఆ జైల్లో నిద్రపోతున్నప్పటికీ దేవదూత వచ్చి అతను బయటికి లాగేసింది. జీవం గల క్రియలు. నీతో దేవదూతలు సహవాసం చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నీతో సహవాసం చేస్తారు. కానీ నిర్జీవ క్రియల్లో ఉంటే సాతానుతో నువ్వు సహవాసం చేయవలసి ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేసిన తర్వాత చేతులు. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, నీ వాక్యం కొరకు వందనాలు. వాక్యం వీరి హృదయంలో పని చేయని మనం వేడుకొంచున్నాను. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి
ఓ నా తండ్రి, మీ యొక్క బలమైన జీవం కలిగిన క్రియలు చేపట్టగలడు పరిశుద్ధాత్మ ద్వారా వీరికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.